పేగు పంచిన తల్లి దూరంగా ఉంది. కంటికి పాపలా కాపాడిన తండ్రిని మృత్యువు మింగేసింది. ఆలనా పాలనా చూసేవారు లేక ఆ పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. అమ్మ కావాలంటూ రోధిస్తున్నారు. అన్నీ తానే చూసుకుంటున్న నానమ్మ ఉన్నా అమ్మా నాన్నల్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. ఇది ఏర్పేడు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జయచంద్రనాయుడు కుటుంబ దీనస్థితి. కట్టుకున్న భార్య కన్న తల్లి ఉపాధి వెతుక్కుంటూ దుబాయ్కి వెళితే కన్న పిల్లలను తల్లి స్థానంలో ఆలనా పాలన చూస్తూ వారి అవసరాలను తీస్తూ పాఠశాలకు పంపిన తండ్రి ప్రమాదంలో మృత్యువాత పాలయ్యారు. తండ్రి స్థానంలో ఆలనా పాలన చూడాల్సిన తల్లి దుబాయ్ నుంచి తిరిగి రాలేదు. నానమ్మ మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చారు. అక్రమ ఇసుక రవాణాను నిరోధించాలని కోరుతూ ఏర్పేడు వద్ద ధర్నా చేస్తూ మృత్యువాత పడిన కుటుంబాలలో ఇది ఒక కుటుంబం. మనం ఒకసారి చూడొచ్చు. జయచంద్రనాయుడు వికలాంగుడైనప్పటికీ, ఒక కాలు సరిగా లేనప్పటికీ తల్లిని కట్టుకున్న భార్యను ఉపాధి కోసం దుబాయ్కి పంపారు. తాను ఇక్కడే ఉంటూ పిల్లలను ఆలనా పాలన చూసేవారు. లేచింది మొదలు, స్నానం చేయించడం మొదలు, రాత్రి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు వారికి అవసరాలను పూర్తిగా తీరుస్తూ తల్లి స్థానంలో ఆలనా పాలన చూసిన జయచంద్రనాయుడు ప్రమాదంలో చనిపోతే ఇప్పుడు వారి పిల్లల పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూడొచ్చు. దుబాయ్ నుంచి జయచంద్రనాయుడు భార్య రాలేదు ఇప్పటి వరకు. ఆమె తిరిగి భారతదేశానికి రావడానికి, మునగాలపాలెం రావడానికి అక్కడ తనతో పనిచేయించుకుంటున్న ఒక వ్యక్తి ఆమెను తిరిగి పంపడానికి నిరాకరిస్తుండడంతో 4 రోజులు గడిచిపోయిన ఆమె ఈ ప్రాంతానికి చేరుకోలేదు. తల్లి అష్ట కష్టాలు పడి దుబాయ్ నుంచి వచ్చి కొడుకు అంత్యక్రియలు పూర్తి చేసినప్పటికీ తల్లి విదేశాల్లోనూ తండ్రి మట్టిలోనూ కలిసిపోతే దిక్కుతోచని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏమి జరుగుతోందో తెలియని ఈ పిల్లలకు వారి ఆలనా పాలన ఎవరు చూస్తారన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మనం ఒకసారి ఈ జయచంద్రనాయుడు తల్లిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ కోడలు ఎక్కడున్నారు? అసలు ఏం జరుగుతుంది? సౌదీలో ఉన్నారు. పంపించలేదు వాళ్ళు. 2 సంవత్సరాలుగా అందే పంపించమంటున్నారు. లేదు, పంపించేటట్టుగా ఉంటే 2.5 లక్షలు డబ్బులు కట్టమంటున్నారు బాంబే వాళ్ళకి. కొడుకు చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు ఎట్లా సమాచారం వచ్చింది? మీరు వచ్చే సమయానికి ఎంత సమయం పట్టింది? ఇట్ల నుంచి ఫోన్ వచ్చింది. ఇక్కడ నుంచి ఫోన్లు అందలేదు. లారీ ప్రమాదంలో మీ కొడుకు చచ్చిపోయినాడు, విన్నరా అన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు తగిలింది. 10 గంటలకు ఫ్లైట్ ఎక్కించినారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు వచ్చినారు. తర్వాత అబ్బాయిని దానం చేసి. నాన్న ఎక్కడున్నాడు? నాన్న చచ్చిపోయినాడు. అమ్మ? అమ్మ కవేట్లో కావాలి. ఎవరు? అమ్మ. నాన్న ఏం చేసేవాడు? తేలు పడతాడు, రొట్టాడు, అమ్మ పడతాడు, నలపట్టు పెడతాడు, మళ్ళా పాతలు పడతాడు, మళ్ళా తూలికి పంపిస్తాడు, తేలికి పోతాడు, నలపనికి పోతాడు, క్యాలీలు పెడతాడు, మళ్ళా తూలికి పంపిస్తాడు, వేనేడికి ఇస్తాడు. ఇప్పుడు నాన్న లేడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎవరు మీకు? మా అవ్వ. ఉదయం పాఠశాలకు వెళ్ళే సమయం నుంచి తిరిగి పాఠశాలకు వచ్చిన తర్వాత తమ ఆలనా పాలన చూసిన తండ్రి ప్రాణాలు కోల్పోయి దూరమైతే అమ్మ దుబాయ్లో ఉంటే ఇలా ఉంది ఈ చిన్నపిల్లల పరిస్థితి. ప్రభుత్వం స్పందించి దుబాయ్లో ఉన్న జయచంద్రనాయుడు భార్యను భారతదేశానికి రప్పిస్తే తప్ప ఈ చిన్నారులకు ఆ తండ్రి లేని లోటును ఎంతో కొంత మేర తల్లి పూడ్చగలిగి పిల్లలను ఆదుకునేందుకు అవకాశం ఉంది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, మునగాలపాలెం నుంచి.